మాజీ సీఎం కేసీఆర్ కు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ బహిరంగ లేఖ రాశారు. తెలంగాణలో ఉద్యమ పార్టీగా గొప్పలు చెప్పుకునే బీఆర్ఎస్ 10 ఏళ్ల పాలనలో తెలంగాణ వెనుకబాటుకు గురైందన్నారు. సెంటిమెంట్ పేరుతో 2 దఫాలుగా అధికారం చేపట్టి గడీల పాలన చేసి ప్రజలను గోసపెట్టారని చెప్పారు. ఎన్నికల్లో ప్రజలు బీఆర్ఎస్ కు బుద్ధి చెప్పినా మీలో మీ కుటుంబ సభ్యులు పార్టీ నేతలు ఎలాంటి మార్పు రాలేదని విమర్శించారు. నీళ్లు నిధులు నియామకాలు నినాదంతో ఉద్యమించిన మీరు పీఠమెక్కాక మాయమాటలతో పాలించారన్నారు. ఉద్యమంలో యువతను రెచ్చగొట్టి వాళ్ళ ప్రాణాలకు కారణమయ్యారని ఫైర్ అయ్యారు. హరీష్ రావు పెట్రోల్ డబ్బా అగ్గిపుల్లలతో డ్రామాలు చేసి అమాయక యువతను బలిదానాల వైపు ప్రోత్సహించారనేది వాస్తవం కాదా అని ప్రశ్నించారు. ఉద్యమ సమయంలో ఇంటికో ప్రభుత్వ ఉద్యోగం ఇస్తామని చెప్పింది ఎవరో ప్రజలకు తెలుసన్నారు. అధికారంలోకి వచ్చాక మీ కుటుంబంలో సభ్యులకే రాజకీయ ఉపాధి కల్పించుకున్నారని విమర్శించారు. మీ హయాంలో ఇచ్చిన అరకొర ప్రభుత్వ ఉద్యోగాల నోటిఫికేషన్లు కూడా పూర్తి చేయలేకపోయారని చెప్పారు. బీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన ప్రతి పోటీ పరీక్షలో గందరగోళమై జరిగిందన్నారు. తెలంగాణ మాజీ సీఎం ప్రతిపక్ష నేత శ్రీ కె చంద్రశేఖరరావుకు టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ బహిరంగ లేఖ రాశారు. అయితే బీఆర్ఎస్ 10 ఏళ్ల పాలనలో తెలంగాణ వెనుకబాటుకు గురైందని, రాష్ట్రం ఇచ్చింది శ్రీమతి సోనియా గాంధీ అని ప్రజలు విశ్వసించారు అని చెప్పి గుర్తు చేశారు. ఇక కాంగ్రెస్ పార్టీ చేస్తున్న అభివృద్ధి చూసి ఓర్వలేఖనే బీఆర్ఎస్ పార్టీ నేతలు అసత్యాలు ప్రచారం చేస్తున్నారంటూ టీపీసీసీ చీఫ్ అనడం జరిగింది. ఇక సెంటిమెంట్ పేరుతో 2 దఫాలుగా అధికారంలోకి వచ్చిన వీరు గడీల పాలన చేస్తున్నారు అంటూ కూడా ఆ లేఖలో పేర్కొన్నారు. ఇక నీళ్లు నిధులు నియామకాలు అంటూ నినాదించిన మీరు అవన్నీ మర్చిపోయారు, పక్కన పెట్టేశారు అంటూ కూడా ఆ లేఖలో పేర్కొనడం జరిగింది. ఇక హరీష్ రావు పెట్రోల్ డబ్బాతో యువతను ఉసిగొల్పి వాళ్ళ బలిదానాలకు పాల్పడ్డారంటూ కూడా టీపీసీసీ చీఫ్ లేఖలో పేర్కొన్నారు. మాజీ సీఎం కేసీఆర్ కు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ బహిరంగ లేఖ రాశారు. దీనికి సంబంధించి పూర్తి వివరాలు మా ప్రతినిధి హేమ లైవ్ లో అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. హేమ, మాజీ సీఎం కేసీఆర్ కు ఇటు ప్రస్తుత టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అయితే బహిరంగంగా లేఖ రాశారు. ఈ లేఖలో కొన్ని కీలకమైనటువంటి అంశాలను కూడా పొందుపరచడం జరిగింది. ముఖ్యంగా గత ఏడాది పాటు కాంగ్రెస్ ప్రభుత్వం అనేక అద్భుతాలను చేసింది, అనేక ఉద్యోగాలను ఇచ్చింది, మరీ ముఖ్యంగా ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజలకు ఎంతో మేలు చేసింది. కానీ మీ ప్రభుత్వంలో ఉన్నటువంటి సమయంలో దాదాపు 10 ఏళ్ల పాటు మీరు చేసినటువంటి ఏవైతే ఘోరాలు ఉన్నాయో వాటన్నిటిని కూడా ఇంకా ప్రజలు మర్చిపోలేదు. కానీ ప్రస్తుతం మేము మంచి చేస్తుంటే మీ ప్రభుత్వంలో ఉన్నటువంటి కొంతమంది నాయకులు లైక్ హరీష్ రావు కానివ్వండి, కేటీఆర్ కానివ్వండి, ఇప్పుడు మేము చేసినటువంటి మంచి పైన కూడా బురద చల్లడం మాత్రం చాలా ఆశ్చర్యంగా ఉంది అంటూ కూడా ఇటు మహేష్ కుమార్ గౌడ్ లేఖ రాయడం జరిగింది. ఒక్కసారి మహేష్ కుమార్ గౌడ్ రాసినటువంటి లేఖలో కీలకమైనటువంటి అంశాలు చూస్తే మొత్తం కూడా బీఆర్ఎస్ 10 ఏళ్ల పాలనలో ఈ తెలంగాణ అనేది మొత్తం కూడా వెనకబాటుకు గురైంది. రాష్ట్రం ఇచ్చింది సోనియా గాంధీ అని విశ్వసించి ప్రజలు మళ్ళీ మమ్మల్ని అధికారంలోకి తీసుకొచ్చారు. 10 ఏళ్ల పాటు మీకు అవకాశం ఇచ్చినప్పటికీ కూడా 10 ఏళ్ల పాటు మీరు మొత్తం రాష్ట్రాన్ని నాశనం చేశారు, వెనుకబాటుకి గురి చేశారు. కానీ ప్రస్తుతం కాంగ్రెస్ ఇచ్చింది సోనియా గాంధీ అని గుర్తించి మరొకసారి మాకు ప్రజలైతే పట్టం కట్టారంటూ కూడా చెప్పడం జరిగింది. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ అంటే గత ఏడాది పాలన కాంగ్రెస్ చేసినటువంటి అన్ని స్కీమ్స్ కానివ్వండి, లేదంటే 6 గ్యారెంటీలు కానివ్వండి, ఇతర పాలన ఏదైతే ఉందో అదంతా చూసి కూడా మీ పార్టీ నేతలు ఓర్వలేకపోతున్నారు, అన్ని అసత్య ప్రచారాలు చేస్తున్నారు, ముఖ్యంగా సోషల్ మీడియా వేదికగా కాంగ్రెస్ పైన బురద చల్లుతున్నారు అంటూ కూడా చెప్పడం జరిగింది. సెంటిమెంట్ పేరుతో 2 దఫాలుగా అధికారంలోకి వచ్చినటువంటి మీ పార్టీ కేవలం గడీల పాలనకే ఈ మీ పార్టీ అనేది ఉంది. మోరోవర్ ప్రజలకు మీరు కేవలం కన్నీరు మాత్రమే మిగిల్చారు. ప్రస్తుతం మేము కష్టాలు ఉన్నటువంటి పబ్లిక్ కన్నీరు తుడుస్తుంటే మాత్రం మా మీద తప్పుడు ప్రచారం చేస్తున్నారు అంటూ కూడా మెన్షన్ చేశారు. మరొక వైపు నీళ్లు నిధులు నియామకాల పేరుతో మీరు పీఠం ఎక్కారు. కానీ మీరు ఏవైతే చెప్పారో అటు నీళ్లు కానివ్వండి, ఉద్యోగాలు కానివ్వండి, నియామకాలు ఏది కూడా చేయలేదు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత దాదాపు 54,000కు పైగా మేము ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేశాము. ఇది దేశంలోనే ఒక రికార్డ్ని కూడా మేము మా కాంగ్రెస్ సర్కార్ నుంచి తెలంగాణ రాష్ట్రం
రాష్ట్రంలో నెలకొల్పామంటూ కూడా చెప్పుకొచ్చారు. మీ అల్లుడు హరీష్ రావు అదేవిధంగా ఎవరైతే కేటీఆర్ పైన కూడా అనేక కామెంట్ చేశారు. ప్రస్తుతం వీళ్ళిద్దరూ అసత్య ప్రచారాలు చేస్తున్నారంటూ కూడా చెప్పడం జరిగింది. మీ కుటుంబ సభ్యులు మీ పార్టీ నేతల కుట్రను తిప్పికొట్టి గ్రూప్ 1 పరీక్షలను కూడా మేము విజయవంతంగా నిర్వహించామని చెప్పారు. అంటే గ్రూప్ 1 పరీక్షకు సంబంధించి ప్రతి ఒక్కరికి తెలిసిందే. గతంలో గ్రూప్ 1 ఏదైతే అప్పుడు ఉన్నటువంటి బీఆర్ఎస్ హయాంలో దాదాపు 4 సార్లు కూడా గ్రూప్ 1 పరీక్ష వాయిదా పడింది. ఒకసారి పేపర్ లీకేజ్ అంశం కానివ్వండి, తర్వాత కోర్టు కేసులు కానివ్వండి, తర్వాత అభ్యర్థుల నుంచి వచ్చినటువంటి వ్యతిరేకత వల్ల కానివ్వండి, 3 సార్లు కూడా గ్రూప్ 1 పరీక్షలు 563 పోస్టులకు బీఆర్ఎస్ హయాంలో నోటిఫికేషన్ విడుదల చేసినప్పటికీ కూడా బీఆర్ఎస్ అంటే కాంగ్రెస్ తెలంగాణ రాష్ట్రంలో సపరేట్గా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత గ్రూప్ 1 పరీక్ష అనేది బీఆర్ఎస్ హయాంలో అయితే నిర్వహించలేదు. కానీ కాంగ్రెస్ వచ్చినటువంటి వితిన్ 1 ఇయర్లోనే దాదాపు 603 పోస్టులకు గ్రూప్ 1 పరీక్షను నిర్వహించారు. చాలా విజయవంతంగా కూడా మేము నిర్వహించామంటూ కూడా చెప్పారు. ఇక తెలంగాణ రైతులకు ఖరీఫ్ సీజన్లో దాదాపు 66,76 ఎకరాలకు 153 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని ఉత్పత్తి చేసేలా సాగునీటిని కూడా మేము అందించాము. ఇది మా కాంగ్రెస్ ప్రభుత్వం చేసినటువంటి ఒక రికార్డ్ని నెలకొల్పింది. కానీ మేము ఇంత చేసినప్పటికీ కూడా మీ నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా అసత్య ప్రచారాలు చేస్తున్నారు. తెలంగాణ ఏర్పడిన నాటికి 16,000 కోట్ల మిగులు బడ్జెట్ ఉండగా 10 ఏళ్ల తర్వాత కాంగ్రెస్ అధికారం చేపట్టే నాటికి దాదాపు 7 లక్షల కోట్లతో అప్పుతోంది. ఎప్పుడైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిందో ఆ సమయంలో లాస్ట్ గవర్నమెంట్ బీఆర్ఎస్ గవర్నమెంట్ ఏదైతే ఉందో అది మొత్తం కూడా బడ్జెట్ అంతా ఖాళీ చేసేసి కేవలం అప్పును మాత్రమే చూపించింది. బడ్జెట్ లేనప్పటికీ కూడా ప్రభుత్వం ఏర్పడినప్పటికీ దాదాపు ఏడాది పాలన విజయవంతం చేయడంతో పాటుగా ఎన్నో మేమిచ్చినటువంటి గ్యారంటీలు ఏవైతే ఉన్నాయో ఆ హామీలన్నింటినీ కూడా నెరవేర్చామంటూ చెప్పడం జరిగింది. మరొక వైపు ఉద్యమ సమయంలో ఇంటికో ప్రభుత్వ ఉద్యోగం ఇస్తామని చెప్పిన మీరు అధికారంలోకి వచ్చాక మీ కుటుంబాలకు మాత్రమే ఉద్యోగాలు వచ్చాయి. అంటే మీ ఫ్యామిలీలో ఎవరైతే 4 ఉన్నారో వాళ్ళకి మాత్రమే ఉద్యోగాలు వచ్చాయి. కానీ ఎవరైతే ఉద్యమంలో ఫైట్ చేసినటువంటి వాళ్ళకు ఉద్యోగాలు ఇస్తామన్నది కూడా అబద్ధమే. ఈవెన్ మీరు మీ కన్న బిడ్డ అని చెప్పుకున్నటువంటి కాళేశ్వరం ప్రాజెక్టు కూడా ఒక ఏటీఎంలా మారింది మీకు ఆ కాళేశ్వరం ప్రాజెక్టు కూడా అంటూ చాలా ఘాటైనటువంటి విమర్శలతో టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అయితే కేసీఆర్కు లేఖ రాశారు. ఇక వరంగల్ రైతు డిక్లరేషన్లో కట్టుబడి దాదాపు 21,000 కోట్లు రైతు రుణమాఫీ చేశాము. రాష్ట్రంలో 25 లక్షల మంది రైతులకు రుణమాఫీ సాయం చేస్తామని మేము చాలా గర్వంగా భావిస్తున్నాము. రైతులకు అండగా నిల్చున్నాము. గత ప్రభుత్వంలో మీరు అనేక సార్లు చెప్పారు మేము రైతులకు అండగా ఉంటాము, రుణమాఫీ చేస్తాము, లక్షలు ఇస్తామని చెప్పినప్పటికీ కూడా మీవన్నీ కూడా కేవలం మాటలకు మాత్రమే పరిమితం అయ్యాయి. కానీ మేము మాత్రం చేతుల్లో చేసి చూపించాము. ప్రస్తుతం మేము మా ఏడాది పాలన మీద చాలా గర్వంగా ఉన్నామంటూ కూడా చెప్పడం జరిగింది. ఏడాదిలో కాంగ్రెస్ ప్రభుత్వం దాదాపు 42 లక్షలకు పైగా రైతులకు బీమా కవరేజ్ కోసం 1,433,000 కోట్లు ప్రీమియం కూడా చెల్లించామంటూ చెప్పారు. మహాలక్ష్మి పథకం ద్వారా ఏటా 3,500 కోట్ల రూపాయలు లబ్ధి కూడా జరుగుతుంది. ఎందుకంటే మహాలక్ష్మి పథకం ప్రతి ఒక్కరికి తెలిసిందే. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మొదటిగా అమలుపరిచినటువంటి గ్యారంటీ మహాలక్ష్మి స్కీమ్. ప్రతి ఒక్క మహిళకు కూడా ఫ్రీ బస్ని ఏర్పాటు చేశారు. దానికి సంబంధించి 3,500 కోట్లు లబ్ధి కూడా జరుగుతుంది అంటూ మొత్తం అంటే ఈ లెటర్లో ఉన్నటువంటి అంశం ఏంటంటే అసలు ఏడాది పాలనలో కాంగ్రెస్ గవర్నమెంట్ ఏమేం చేసింది, గత 10 ఏళ్లలో అంటే బీఆర్ఎస్ హయాంలో ఏదైతే పబ్లిక్ ఇచ్చినటువంటి మాటను నిలబెట్టుకోకుండా ఉన్నటువంటివి అంశాలను గుర్తు చేస్తూ ఈ ఏడాది పాలనలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేసింది అనే అంశాలను కూడా ప్రస్తుతం ఈ టీపీసీసీ మహేష్ కుమార్ అయితే ప్రస్తుతం చెప్పడం జరిగింది. ఇక కాంగ్రెస్ని విమర్శించడమే పనిగా పెట్టుకొని ట్విట్టర్ కింగ్ కేటీఆర్ ఆల్రెడీ ఇటు సోషల్ మీడియాలో చూస్తే ఎప్పుడు కూడా అప్డేట్గా ఉండేటటువంటి కేటీఆర్ కేవలం కాంగ్రెస్ని విమర్శించడానికి మాత్రమే ఆ ట్విట్టర్లో మరొక అడుగు ముందుకు వేసి అమృత్ టెండర్ల పైన కూడా విమర్శలు చేశారు. మీ హయాంలో మీ కుమారుడు కేటీఆర్ అనుచర కంపెనీలు టెండర్లు కట్టబడితే కాంగ్రెస్ ప్రభుత్వం వాటిని రద్దు చేసింది అంటూ కూడా చెప్పడం జరిగింది. అంటే ఎప్పుడు కూడా సోషల్ మీడియాలో కేటీఆర్ ముందు ఉంటారు, అది అందరికీ తెలిసిందే. ట్విట్టర్ కింగ్గా కూడా అతను చెప్పుకుంటూ ఉంటాడు. ప్రతి ఒక్క అంశాన్ని కూడా నేరుగా అసెంబ్లీకి వచ్చి ఫైట్ చేయడమో లేదంటే పబ్లిక్లోకి వెళ్ళి ఫైట్ చేయడమో ఇంకేదో చేయకుండా సోషల్ మీడియా వేదికగా కొన్ని ట్వీట్లు చేసి ఏదేదో తను ప్రశ్నించినట్టు తను ఫైట్ చేసినట్టు ఎప్పటికప్పుడు కేటీఆర్ చేస్తూ ఉంటాడు. సో ఈ నేపథ్యంలోనే మీ కుమారుడు గతంలో ఏదైతే మీ హయాంలో దాదాపు అతను అనుచర కంపెనీలకు ఇచ్చినటువంటి
టెండర్లను కూడా మేము మా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత క్యాన్సిల్ చేశామంటూ కూడా చాలా గర్వంగా చాలా ప్రౌడ్గా కూడా టీపీసీసీ చీఫ్ తన లేఖలో చెప్పడం మాత్రం ఇప్పుడు చాలా కీలకంగా సంచలనంగా మారిందని చెప్పుకోవచ్చు. దాదాపు 65 కోట్లు ఆదా చేయడంలో ఆయన మా ప్రభుత్వంపై విషం కక్కుతున్నారు. మీ కుటుంబ సభ్యులు కేటీఆర్, కవిత, హరీష్ రావులు డ్రామా ఆర్టిస్టులు వ్యవహరిస్తున్నట్టు అవినీతి కుంభకోణంపై మాట్లాడడం దెయ్యాలు వేదాలు వల్లించినట్టుగా ఉంది అంటూ కూడా ప్రస్తుతం టీపీసీసీ చెప్పడం జరిగింది. మీ పాలనలో చేపట్టినటువంటి ఏ ప్రాజెక్టులు చూసినా సరే, తలపెట్టినటువంటి ఏ కార్యక్రమం చూసినా సరే పాము పుట్టలోంచి భయపడినట్లు ఒక్కొక్క అవినీతి కూడా భయపడుతుందంటూ చెప్పుకుంటూ ఒక లెటర్ను అయితే రాశారు. మొత్తానికైతే ప్రస్తుతం టీపీసీసీ చీఫ్ కేసీఆర్కి రాసినటువంటి లేఖ సంచలనంగా మారిందని చెప్పుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ హేమ.